సునాదస్వరము ఫిబ్రవరి 18. ఆయన తన దూత పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోర్లు మూయించెను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. మరి దానియేలు దేవుని ముమ్మారు ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయనను సింహము యొక్క గుహలో పడవేశారు. మరి దేవుడు తన దూతను పంపించి సింహములు ఏ హాని చేయకుండా వాటి నోర్లను మూయించాడు. మరి దానియేలు సురక్షితంగా సింహముల యొక్క గుహ నుండి బయటికి వచ్చాడు. మరి దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, మరి సింహముల యొక్క నోర్లను నేను మూయిస్తాను, ఎటువంటి హాని రాకుండా మిమ్మల్ని నేను రక్షిస్తానని ప్రభు బయలుపరుస్తున్నాడు. మరి మన జీవితంలో ఎటువంటి వ్యతిరేక పరిస్థితులైనా, అన్యాయపు తీర్పులున్నా, నిందల అవమానాలున్నా, మరి మనుషులు మాట్లాడే మాటలున్నా, ఏ స్థితి అయినా కూడా ఆయన దానియేలుని ఏ విధంగా సింహముల గుహ నుండి ఎటువంటి హాని రాకుండా వారి నోర్లను మూయించాడో, అదేవిధంగా మనకున్న ప్రతి వ్యతిరేక పరిస్థితిలో మనకు సహాయం చేసి అన్నిట్లోంచి విడిపిస్తానని బయలుపరుస్తున్నాడు. మరి 91వ కీర్తన 13వ వచనం రాయబడింది, నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగదొక్కెదవు అని రాయబడింది. ఎప్పుడైతే ఆయన రెక్కలను మనం ఆశ్రయిస్తామో, ఆ మహోన్నతుని చాటున మనం నివసిస్తామో, అప్పుడు ఏ తెగులు ఏ ఆపద మనకు రాకుండా మనల్ని దేవుడు విడిపిస్తాడు. మరి అన్నిట్లోంచి మనం రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు, లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, మీరు పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి పైన మీకు అధికారం ఇచ్చినాను, ఏది ఎంతమాత్రం మీకు హాని చేయదని చెప్పాడు. మరి ఎటువంటి శత్రువు ఉన్నా, ఎటువంటి వ్యతిరేకత పరిస్థితుల్లో మనమున్నా, ఏది కూడా మనకు హాని చేయకుండా మనల్ని రక్షించి కాపాడే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎటువంటి వ్యతిరేక పరిస్థితులైన, నిందల అవమానం ఉన్నా అధైర్యపడొద్దు. సింహం యొక్క నోర్లను మూయించే దేవుడిని మనం కలిగి ఉన్నాం. దానియేలుని ఏ విధంగా విడిపించి సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడో, అదేవిధంగా అందరినీ కూడా ఆయన ఎటువంటి హాని లేకుండా రక్షిస్తాడు. విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి ఆయన నుండి గొప్ప విడుదల పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి ఏ వ్యతిరేక పరిస్థితులున్నా, ఎటువంటి హాని రాకుండా, ఏ ఆపద లేకుండా ప్రతి ఒక్కరిని సురక్షితంగా తండ్రి ఆ సింహముల యొక్క నోర్లను మూపించి మీరు విడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.